Hey everyone, welcome back to our channel. Today's video I'll introduce you to my mom, and this video is going to be so different from all my previous videos. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఫన్, చాలా హంగామా ఉంటుంది. మీరు అన్నీ చూస్తారు. ఒక బుక్ పట్టుకొని వచ్చేసిన మా అమ్మ వచ్చిన తర్వాత యాక్చువల్ టాస్క్ ఏంది, మేము ఈ వీడియోలో ఏం చేస్తాము అన్నిటిని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చెప్పినట్టుగా చాలా ఫన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యూ విల్ థరోలీ ఎంజాయ్ దిస్ వీడియో. వచ్చేసింది. ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను మీకు చెప్తా, ఓకే? గేమ్ ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నా. ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ అడిగినా ఇన్స్టాగ్రామ్లో. ఆ క్వశ్చన్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను నా ఓన్గా తీసుకొని నా సొంత పైత్యం కూడా పెట్టి కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మా మమ్మీ ఎట్లా ఆన్సర్ చేస్తుంది అనేది చూద్దాం. ఐడియా? రెడీ? ఓకే. చాలా ఆనెస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. నీకు ఏది అనిపిస్తే అది ఆన్సర్ ఇవ్వాలి నేను. సరే, ఓకే 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 లెట్స్ బిగిన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, బాబులు చూడండి, వావ్ బాగున్నారు, ఎంత బాగున్నారు అని ఏ సెలబ్రిటీని చూస్తే అనిపించింది మీకు? గివ్స్ యూ మోర్ స్ట్రెస్, నేనా చెల్లమనా? ఎక్కువ నేను ఎవరు స్ట్రెస్ చేస్తాను, నేనా చెల్లమనా? నువ్వే. నువ్వు పని చెప్పినప్పుడు ఎవరు బిజీ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు, నేనా చెల్లమా? పని తప్పించుకోవడానికి ఇద్దరు. ఒక్కరైతే నేను చేస్తా పని, చెల్లె లేదు. అక్కడ ఎందుకు చూస్తుందంటే అక్కడ మా చెల్లె కూర్చుంది కాబట్టి అక్కడెక్కడ చూసుకొని ఆన్సర్ ఇస్తుంది. నువ్వు చెప్పింది విన్నట్టు యాక్టింగ్ చేసి దానికి కంప్లీట్గా ఆపోజిట్ చేసేది ఎవరు, నేనా చెల్లెనా? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ వై? ఏం లేదా, ఒక్క వన్ ఫెస్టివల్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? నెక్స్ట్ క్వశ్చన్. చిన్నప్పుడు నేను చేసే అల్లరికి 1 to 10 points ఎన్ని పాయింట్స్ ఇస్తావు? అక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. ఓకే, అది ఆ క్వశ్చన్ పర్లేదు. నేను చిన్న ఉన్నప్పుడు ఎంత అల్లరి చేస్తుండే, దాంట్లో 1 to 10 points చెప్పు. ఎంత అల్లరి చేస్తుండే, ఎంత కొంటే నేను, అది చెప్పు. కోతి విసప్ తినేదాన్ని కాదు అసలు, బాగా సతాయిస్తుండే. ఓకే, 3 ముక్కలల్లా నన్ను ఒక కొత్త పర్సన్కి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తావు? 3 ముక్కలల్లా ఒక కొత్త పర్సన్కి నా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మా అమ్మాయి శ్రావణి. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను చేసే పని నీకు ఇష్టం లేదు, అయినా కూడా నీకు నచ్చింది నువ్వు చేసుకోపో అని ఎందుకంటావు? నేను చెప్పింది నువ్వు వినవు కదా, అందుకే. ఒక రోజు మొత్తం నాకు ఫోన్ లేకపోతే నేను ఏం చేస్తా? నా దగ్గర ఫోన్ లేదు ఆ రోజు అంతా, ఏం చేస్తా అప్పుడు నేను? నన్ను రిస్తావు. ఇప్పుడున్న జనరేషన్ కి ఒకటి చెప్పాలంటే మనం చేయాలనుకున్న స్ట్రైట్ గా చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని పట్టించుకునే అవసరం లేదు. ఓకే 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 ఒకవేళ శ్రావణి అన్న పేరు నాకు పెట్టకపోయి ఉంటే ఇంకేం పేరు పెడుతుండే? శ్రావణి పెడుతుంది. మీరు శ్రావణి పెడదామని డిసైడ్ అయినాక ఈ పేరు పెట్టుకుంటే ఇంకో పేరు ఎట్లా? ఒకవేళ ఈ పేరు కాకపోయి ఉంటే ఇంకేం పేరు? ఒకవేళ నువ్వు మళ్ళీ నాకు ఒక కొత్త పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతావు? ఆలోచిస్తా. చెప్పాలా? రాక్షసి. కొంచెం ఎమోషనల్గా లేకపోతే కొంచెం ప్రేమతోని చెప్పాల్సిన క్వశ్చన్. నన్ను కానీ చెల్లెను కానీ ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంటాను కదరా ఫస్ట్ టైం. ఓకే, మేము అమ్మాయిలమన్నా ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు లేదా మీకు? ఎప్పుడు లేదు. నీకు కానీ డాడీకి కానీ ఎప్పుడు లేదు, ఆ ఫీలింగ్ లేదు కదా. బాబు కావాలని ఆశ ఉంటే ఉంటుంది, అది లేనప్పుడు ఇంకో ఆలోచన రాదు కదా. ఎప్పుడైనా ఒక్కసారి లైఫ్లో ఫీలింగ్ వస్తుంది కదా, ఓకే ఒక్కరైనా కొడుకు అయి ఉంటే బాగుండేది మాకు అని? అవును అనిపిస్తుంది. నీ అక్క చిన్న ఉన్నప్పుడు నాకు ఏ అబద్ధం చెప్పి మోసం చేసినావు నన్ను, అది నేను నమ్మిన పిచ్చినాను లాగా. అప్పుడు కైకు జుట్టిని నేర్పించు మమ్మీ. ఇక్కడ ఒక పిల్ల ఉంది గాయస్, ఈ పిల్లతో ఆడుకుంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా ఈ పిల్ల మీద పెట్టింది మమ్మీ. చెప్పు, ఆన్సర్ చెప్పు. వాట్ వాజ్ ద వన్ థింగ్ యూ టోల్డ్? ఒక అబద్ధం. మేము చిన్న ఉన్నప్పుడు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసినాం.
నేను ఎప్పుడు చేయలే. ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పలేదా మాకు? చెప్పలేరా? ఎందుకంటే నువ్వు తినమనగానే తింటుండే, అబద్ధం ఎందుకు చెప్పడం ఇంకా? ఓ మై గాడ్. సతాయించకపోతుండే, గమ్మని తింటుండే, ఎందుకు అబద్ధాలు చెప్పి తినట్టు. శబాష్ శబాష్ అని శబాష్ శబాష్. ఒక్క పని నీ జీవితంలో నువ్వు చేయాలనుకున్నావు కానీ చేయలేకపోయినావు, ఏంటో ఒక్క పని చేయలేవా? నీతో ఇప్పుడు అని చెప్పిన. నేను కానీ చెల్లె కానీ అబ్బాయి అయి ఉంటే ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు? నాకా వాళ్ళకా? కాలేదు కదా, అది వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అయి ఉంటే ఎట్లా ఇస్తుంటా ఆన్సర్. నాకున్న ఒక అలవాటు ఏదైనా మంచిదైనా చెడ్డదైనా ఒక అలవాటు. ఆ అలవాటుని పైసలు ఇచ్చి మరీ డిలీట్ చేపియాలి నా నుంచి అనే అలవాటు ఏంటి? ఫోన్ మాట్లాడడం. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను మమ్మీ? నువ్వు ఒక్కరోజు నా ప్లేస్లోకి వస్తే ఏం చేస్తావు? ఫస్ట్ థింగ్ నీలా ఉంటే అమ్మాయి తింటుంది. అబ్బా అబ్బా నేను విన్నానా మమ్మీ? నేను మమ్మీ నీకు అట్లా అనిపిస్తుంది. నేను మంచి పిల్లనా? అసలు సరే మంచి పిల్లవే కానీ ఎమోషనల్ డ్యామేజ్. ఒకవేళ 1 to 10లో నా కుకింగ్కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు? 8. షెఫ్ అయితే మ్యామ్ షెఫ్. నువ్వు తీరిగ్గా వంట చేసిన తర్వాత నేను తిన్నానని చెప్తే నీ ఆనెస్ట్ రియాక్షన్ ఏంటి? తిన్నా ముందే చెప్పాలి, తినమన్నప్పుడు ఎంత డీప్ లేస్తావు. వాట్ మేక్స్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ? అంటే మా శ్రావణ మంచి చదువుకుంది, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది అని యూఆర్ ప్రౌడ్ ఆఫ్? ఓకే ఓకే. అదే నేను చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తా అనే దాని మీద 1 to 10 పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ ఇస్తాను? అన్ని ఇస్తా. అన్ని అంటే 1 to 10లో నా అల్లరికి ఎన్ని పాయింట్స్? 10 ఇస్తా, ఎందుకంటే ఎవరు ఇది అవగొడుతుంది కదా అన్నీ నీకు. చూడండి ఫ్రెండ్స్, I got some seriousness కదా మమ్మీ? యా 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 అవునరా. హూ ఇరిటేటెడ్ యూ ద మోస్ట్? నేనా చెల్లమ్మనా? నువ్వే. చిన్నప్పుడు రా. నువ్వేరా, చెడేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఏడుచుకుంటుండే, డ్రెస్ నచ్చకపోతే ఏడుస్తుండే, సతాయిస్తుండే. ఇప్పుడు కూడా అనుకో, కానీ ఇప్పుడు జర పెద్దదైంది కదా, వేసుకోక తప్పదని వేసుకుంటుంది. అప్పుడు వేసుకోదు, కొర్రిస్తుంది, సాగుతుంది, సతాయిస్తుంది. బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ నాకు భయం అవుతుండే, ఎందుకు రా ఆయన బయటకి ఇంట్లోనే అయిపోతుంది అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అనమాట. లైక్ వాట్ ఆల్ ఐ వాంట్ టు డూ, లైక్ వాట్ ఆల్ ఐ వాంట్ టు వేర్, నాకు ఏది ఎట్లా కావాలనేది చాలా స్పెసిఫిక్ ఉంటుంది. అండ్ ఒక్కటి కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా మా అమ్మకి సినిమా చూపిస్తుంది కదా. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ట్రైట్ ఐ హ్యాడ్. ఇప్పుడు కూడా సినిమానే చూపిస్తుంది, కాకపోతే ఇప్పుడు కొట్టలేం కదా, పెద్దగా అయినా కదా. క్వశ్చన్స్ అడుగుదాము కొంచెం సీరియస్గా. లేకపోతే ఇప్పుడు చాలా మంది నా వీడియోస్ చూస్తుంటారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ చూస్తారు, నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు చూస్తారు. వాళ్ళకి కొంచెం రిలేటబుల్గా ఇన్ఫర్మేటివ్గా కొంచెం మాట్లాడు. ఎప్పుడైనా కూడా చెల్లెని కానీ నన్ను కానీ మార్క్స్ విషయంలో లేకపోతే గ్రేడ్స్ విషయంలో ఎందుకు ఫోర్స్ చేయలేదు? ఇప్పుడు మాకు 70% వచ్చినా మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు,
100% వచ్చినా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు చిన్నప్పుడు ఇట్లా ఎన్ని మార్క్స్ రావాలి, ఇంతే మార్క్స్ రావాలి, ఇట్లా టాపర్స్ అయి ఉండాలి అని ఎందుకు ఫోర్స్ చేయలేదు? అంటే ఫోర్స్ చేయడం వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది కానీ ఫాస్ట్గా చదువుతారని ఏముంది. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఫోర్స్ చేస్తారు కదా, తక్కువ గ్రేడ్స్ వస్తే తిడతారు, మనుషులాగా చూడరు వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఒక ఫ్రెండ్లీ సజెషన్. అంటే బాగా క్లాస్లో అందరికంటే ఫస్ట్ చదువుకోమని చెప్పాలి, అంతేగాని ఫోర్స్ చేయడం వల్ల భయపడతారు తప్ప చదవరు, మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మమ్మీ డాడీ కూడా అర్థం చేసుకోకపోతే ఫీల్ అవుతారు, చేయాలనుకున్నది కూడా చేయలేకపోతారు. ఇట్లా మనం ఏమనొద్దు, ఎన్ని వచ్చినా అలా హ్యాపీ ఉంచితే వాళ్ళు డిస్టర్బ్ కాదు. అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ విషయంలో కానీ వేరే నా జూనియర్స్ లేకపోతే సీనియర్స్ విషయంలో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా కొంచెం ల్యాక్ అవుతున్నారు స్కిల్స్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళని ఫ్రీక్వెంట్గా ఫోర్స్ చేయడమో లేకపోతే తిట్టడమో ఇట్లాంటివి చేస్తారు. నువ్వు కానీ డాడీ కానీ ఎందుకు మమ్మల్ని ఎప్పుడు అంత స్ట్రెస్ చేయరు? చెప్పినా కదరా, మనము అర్థం చేసుకొని పర్లేదు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని సపోర్ట్ ఇచ్చినప్పుడే కదా చేయాలనుకున్నది చేస్తారు. మనము అర్థం చేసుకోకుండా మీరు చదవండి అంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది తప్ప చదవాలని ఇంట్రెస్ట్ రాదు. అది మా మమ్మీ డాడీ చదువుతున్నారు వాళ్ళు అన్నందుకన్నా చదవాలనుకుంటారు కానీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి చేయాలనుకున్నది చేయలేరు. అదే మమ్మీ డాడీ అర్థం చేసుకొని పర్లేదు మీరు వెళ్ళండి మీ వల్ల అవుతుంది అని సపోర్ట్ ఇచ్చిరనుకో చేయగలుగుతారు. ఏ పిల్లలైనా ఎంత వీక్ ఉన్నా ముందుకు పోగలుగుతారు. So on this basis, I need to appreciate my father and my mother because మేము academically low ఉన్నా హై ఉన్నా they never had this differentiation between us, either it could be my sister or me. ఎప్పుడైనా కూడా మమ్మల్ని ఫార్వర్డ్ పుష్ చేస్తుండే. దే యూస్ టు రిసీవ్ ఇట్ ఈక్వల్లీ అనమాట. ఎప్పుడు కూడా మీరు తక్కువ చదువుతున్నారు, మీకన్నా వేరే వాళ్ళు బాగా చదువుతున్నారు. ద బెస్ట్ క్వాలిటీ దట్ మై పేరెంట్స్ హ్యావ్, దట్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ హ్యావ్ అనేది ఏంటి అని అంటే దే నెవర్ కంపేర్డ్ అస్ విత్ అదర్ పీపుల్. మమ్మల్ని మా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే వేరే స్టూడెంట్స్తో కానీ దే నెవర్ కంపేర్డ్ అనమాట. సో దే యూస్ టు ఎంకరేజ్ అస్. సో దే వర్ ద మోస్ట్ supporting people or the support system we have. So that is why we are like this. ఇంత మంచిగా ఉంటాం మేము. అండ్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మమ్మీ, చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పి సూసైడ్ అటెంప్ట్లు చేయడమో లేకపోతే ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సూసైడ్ చేసుకున్నంత మాత్రంలో మార్కులు అయితే రావు కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత ఇష్టంగా పెంచుకుంటారు, ఎంత పెద్ద పిల్లలు పోతే ఏ మమ్మీ డాడీ తట్టుకోలేరు. ఇంకొకటి ఏంటంటే అట్లాంటి పని ఏ పిల్లలు చేయొద్దు. మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, మమ్మీ డాడీకి నచ్చకపోతే నెక్స్ట్ టైం ట్రై చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మమ్మీ డాడీ చెప్పినట్టు ముందుకెళ్ళాలి. అంతే తప్ప సూసైడ్లు అవన్నీ చేసి తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టొద్దు. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, చాలా మంది బెట్టింగ్స్ చేస్తారు అనమాట. ఈ టీం గెలుస్తుంది ఆ టీం గెలుస్తుంది అని బెట్టింగ్స్ చేసి పైసలు పోయినాక ఇక పేరెంట్స్కి ముఖం చూపించలేక దూరంగా వెళ్ళిపోవడమో లేకపోతే మళ్ళీ ఇట్లా సూసైడ్ చేయడమో ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకి నీ సజెషన్ ఏంటి? అంటే తప్పులు చేసినప్పుడు పేరెంట్స్ని ఫేస్ చేయలేక. అంటే బెట్టింగ్ అనేది మంచి అలవాటు కాదు ఎవరికైనా. బెట్టింగ్ చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటే వేరే విధంగా అయినా సంపాదించవచ్చు. చూడాలి, ఎంజాయ్ చేయాలి తప్ప దానిపైన బెట్టింగ్లు పెట్టి డిస్టర్బ్ అయ్యి ఇవన్నీ డిసప్పాయింట్ అయ్యి ఇవన్నీ చేయడం తప్పు. చేయొద్దు. ఫస్ట్ సరదా కోసం చూడాలి, వదిలేసేయాలి అక్కడికి. వాళ్ళు గెలవలేదు వాళ్ళు ఓడిపోయారు ఇవన్నీ అనవసరమైన మాట. చూడాలి, అక్కడికి వదిలేసేయాలి, అయిపోతుంది. మీకు ఎక్కడి నుంచి ఇంత మెచ్యూరిటీ వచ్చింది? లేకపోతే పేరెంట్స్గా మీరెందుకు మమ్మల్ని ప్రతిసారి సపోర్ట్ చేస్తారు? ఎక్కడి నుంచి అంటే పరిస్థితులు అంతే. ఓకే, ఇంకా 10th తర్వాత మ్యాథ్స్లోకి వెళ్ళాలా, సైన్స్లోకి వెళ్ళాలా, కామర్స్లోకి వెళ్ళాలా అని డెసిజన్ తీసుకోవాలి కదా. అయితే చాలా మంది పిల్లలకి ఇష్టం లేకపోయినా కూడా పేరెంట్స్ చెప్పిరన్న ఫోర్స్ ఆర్ ప్రెషర్తోని వాళ్ళు ఆ పర్టికులర్ కోర్స్ని తీసుకుంటారు. సో అట్లాంటి పేరెంట్స్కి నీ సజెషన్ ఏంటి? ఎప్పుడైనా మనం నచ్చింది వాళ్ళని చేయమన్నాం అనుకో వాళ్ళు చేయలేరు. ఏదో పేరెంట్స్ కోసం చేద్దామని ముందుకు వెళ్తారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సాధించలేరు. అదే వాళ్ళకి ఇష్టమైనది చేయమన్నాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు, వాళ్ళు ఇష్టంతో చేస్తారు. అదే పేరెంట్స్ చెప్పింది చేయమన్నారు అనుకో ఏదో వాళ్ళు చెప్పారు కదా మేము చేస్తున్నాం అన్న దాంతో పోతారు తప్ప సక్సెస్ కావడానికి కష్టం. అదే వాళ్ళు అనుకున్నది పంపించినాం అనుకో వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు.
ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు డ్రెస్లు వేసుకుంటే వాళ్ళని జడ్జ్ చేస్తారు కదా జనాలు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? రెండుని ఫాలో అవ్వాలి. మరి పద్ధతి లేకుండా డ్రెస్సెస్ వేసుకోవద్దు. మనకి నచ్చినవి వేసుకోవాలి, అట్లానే వేసుకోకుండా ఉండొద్దు. మనకి నచ్చినవి వేసుకోవాలి. అలా తిట్టి కానీ అంటే లాస్ట్ సీరియస్ మ్యాటర్ అయితే సీరియస్ చేయాలి, కామెడీ అయితే కామెడీ చేయాలి, అంతే కదా. రెండు కలిపి పెట్టాం కదా తిట్టి టెల్ రే. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే.